ఒకసారి ఒక దృశ్యాన్ని కళ్ల ముందు ఉంచుకునే ప్రయత్నం చేయండి. అంటే దశాబ్దాలుగా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులున్న ఒక అతిపెద్ద కార్పొరేట్ సామ్రాజ్యం అనుకుందాం. ఓకే. అందులో రాత్రికి రాత్రే ఒక అనూహ్యమైన, అత్యంత వివాదాస్పదమైన కుంభకోణం బయటపడింది. ఆ కంపెనీ షేర్లు పడిపోతున్నాయి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తలలు పట్టుకుంటున్నారు, బయట మీడియా కాచుకునుంది. సరిగ్గా ఆ సమయంలో ఒక కొత్త సీఈఓ ఎంటర్ అవుతాడు, అవునా? ఎగ్జాక్ట్లీ. ఆ కుంభకోణంతో కనీస ప్రమేయం లేని, అసలు ఆ ఊళ్ళోనే లేని ఒక వ్యక్తి కొత్త సీఈఓగా బాధ్యతలు తీసుకోవడానికి ఆఫీస్లో అడుగుపెట్టాడనుకుందాం. పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది కదా అక్కడ. అవును, అతను ఎలాంటి తప్పు చెయ్యలేదు. కాని ఆ బోర్డ్రూంలో ఉన్న ప్రతి ఒక్కరూ అతని ఒక నేరస్తుని చూసినట్లు చూస్తున్నారు. అంటే వీడు ఆ కుంభకోణంలో భాగస్వామే, ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది అన్నట్లుగా ఉంటాయి వాళ్ల చూపులు. అబ్సల్యూట్లీ. ఇలాంటి అత్యంత ఉద్రిక్తమైన వాతావరణంలో ఆ కొత్త సీఈఓ మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఆ సంక్షోభాన్ని అతను ఎలా ఎదుర్కొంటాడు? ఆ పరిస్థితిని ఊహించుకుంటేనే ఒక రకమైన ఊపిరాడని తనం అనిపిస్తుంది. ఒక పక్క తన తప్పు లేదని నిరూపించుకోవాలి, అదే సమయంలో ఆ కూలిపోతున్న సామ్రాజ్యాన్ని నిలబెట్టాలి. రైట్. అంటే బేసిక్గా భావోద్వేగాలను పక్కన పెట్టి అత్యంత చల్లని మెదడుతో వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సిన సమయమది. ఇక్కడ ఏమాత్రం తొందరపడినా ఆ జీవితకాలం ఆ నింద మోయాల్సిందే. అవును. మనం ఈరోజు చేయబోయే డీప్ డైవ్కి ఈ ఉదాహరణే అసలైన పునాది. ఎందుకంటే ఈరోజు మనం కష్టేఫలి అనే బ్లాగ్లో ప్రచురితమైన రాముని రాజ్యం, భరతుని పట్టం అనే 4 భాగాల వ్యాస పరంపర ఆధారంగా ఒక చారిత్రక ఘట్టాన్ని సరికొత్త కోణంలో చూడబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. అవును. సాధారణంగా రామాయణం అనగానే మనకు భక్తి, ధర్మం, త్యాగం లాంటి పదాలు వినిపిస్తాయి కదా. కానీ మనం తీసుకున్న ఈ సోర్సెస్ ఒక అద్భుతమైన రాజకీయ చతురతను, పబ్లిక్ రిలేషన్స్ని, అలాగే క్రైసిస్ మేనేజ్మెంట్ని మన ముందుంచుతున్నాయి. భాన్ని భరతుడు కేవలం కన్నీర్లతో కాకుండా ఒక మాస్టర్ స్ట్రాటజిస్ట్లా ఎలా పరిష్కరించాడో మనం ఈరోజు డీకోడ్ చేయబోతున్నాం. నిజంగా ఈ మొత్తం విశ్లేషణలో నన్ను బాగా ఆకర్షించిన విషయం ఏంటంటే ఒక రాజుకుండాల్సిన దౌత్యనీతి. అంటే డిప్లొమసీ అనేది కేవలం యుద్ధభూమిలోనో లేదా సంధి చర్చల్లోనో మాత్రమే కాదు, తన స్వంత ఇంట్లో తన ప్రజల ముందు ఎలా ప్రదర్శించాలో ఈ ఘటం స్పష్టంగా చూపిస్తోంది. ఎగ్జాక్ట్లీ. భరతుడి చర్యలను మనం కేవలం సోదర ప్రేమగా మాత్రమే చూస్తే గనక అందులో ఉన్న అత్యద్భుతమైన పొలిటికల్ మాస్టర్ క్లాస్ను మనం మిస్ అయినట్లే. అదే కదా. అందుకే మనం ఆ పొలిటికల్ మాస్టర్ క్లాస్ని ఇప్పుడు అన్పాక్ చేద్దాం. ముందుగా ఆ సంక్షోభం తీవ్రతను గమనిస్తే రాముడికి పట్టాభిషేకం జరగాల్సిన ముందు రోజు రాత్రి ఈ కుట్రంతా జరుగుతుంది. అవును, అన్నీ ఒకేసారి జరిగిపోతాయి. మంథర మాట విని కైకేయి వరాలు కోరడం, రాముడు, సీత, లక్ష్మణులు అడవులకు వెళ్లిపోవడం, ఆ వెంటనే దశరథుడు మరణించడం, ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి అత్యంత వేగంగా జరిగిపోతాయి కదా. ఇదంతా జరుగుతున్నప్పుడు భరతుడు అసలు రాజధానిలోనే లేడు, మేనమామ ఇంట్లో ఉన్నాడు. అంటే ఆ రాజ్యంలో అతి పెద్ద భూకంపం వచ్చినప్పుడు ఆ భూకంపానికి కేంద్రబిందువు తనే అన్న విషయం అతనికి తెలీదు. అసలు ఎలాంటి ఐడియా లేదు అతనికి. అవును. వశిష్ఠుల వారు అత్యవసరంగా రమ్మని కబురు పంపితే అయోధ్యకు వచ్చి కైకేయిని కలిసినప్పుడు మాత్రమే అతనికి పిడుగుల్లాంటి వార్తలన్నీ తెలుస్తాయి. అండ్ అక్కడే అసలైన సంక్షోభం మొదలవుతుంది. అంటే కైకేయి ఆ వార్తలను ఎలా చెప్తుందంటే, నీ తండ్రి మరణించాడు, నీ అన్న అడవులకు వెళ్ళాడు, ఇదంతా నేను నీకోసమే చేశాను, ఇప్పుడు నువ్వు సింహాసనం అధిష్ఠించు. వావ్! అది వినగానే అతని మైండ్ బ్లాంక్ అయిపోయి ఉంటుంది. ఖచ్చితంగా. ఒక పక్క తండ్రి మరణించిన శోకం, మరోపక్క అన్న వనవాసానికి వెళ్లాడన్న బాధ, వాటన్నిటిని మించి ఈ ఘోరాలన్నీ తన తల్లి తనకోసమే చేసిందన్న భయంకరమైన నిజం. ఆలోచించండి, అయోధ్యలోని ప్రజలు, మంత్రులు, కౌశల్యలాంటి పెద్దదల్లులు అందరూ ఏమనుకుంటారు? తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి పనిన వ్యూహం ఇదేని కదా భావిస్తారు. మనం ఇందాక మాట్లాడుకున్న కార్పొరేట్ సీఈఓ పరిస్థితికి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ కదా. తన ప్రమేయం లేదు, కాని దోషిగా నిలబడ్డాడు. అవును, ఎగ్జాక్ట్గా అదే సిచ్యువేషన్. ఇక్కడ భరతుడు కేవలం తన తల్లిని నిందిస్తూ ఏడుస్తూ కూర్చునుంటే చరిత్ర బహుశం మరోలా ఉండేది. కాని అతను అలా చేయలేదు. ఆధునిక మేనేజ్మెంట్ పరిభాషలో చెప్పాలంటే ఫస్ట్ 24 అవర్స్ ఆఫ్ ఏ క్రైసిస్ అనేది చాలా కీలకం. అవును, ఆ గోల్డెన్ అవర్స్లో ఏం చేశామన్నదే ముఖ్యం.
భరతుడు తండ్రి అంత్యక్రియలు ముగిసిన వెంటనే డ్యామేజ్ కంట్రోల్ స్టార్ట్ చేశాడు కదా. సభను సమావేశపరిచి మంత్రుల ముందు ఒక స్పష్టమైన ప్రకటన చేశాడు. నేను రాముణ్ణి వెనక్కి తీసుకురావడానికి వెళ్తున్నాను, సైన్యాన్ని సిద్ధం చెయ్యండి అని ఆదేశించాడు. ఆ ఒక్క ప్రకటనతో ప్రజల మైండ్ సెట్ని మార్చే ప్రయత్నం ప్రారంభించాడు. ఆ ప్రకటన వెనుక ఉన్న సైకాలజీని మనం గమనించాలిక్కడ. ప్రజల అనుమానం అనేది ఒక చిన్న నిప్పు రవ్వలాంటిది. దానికి సమయం ఇస్తే అది దావానళంలా మారి మొత్తం రాజ్యాన్నే దహించి వేస్తోంది. భరతుడికి ఆ విషయం స్పష్టంగా తెలుసు. రైట్. అందుకే అతను తన వాదనను వినిపించడం కంటే తన ఆచరణ ద్వారా వాళ్లకు జవాబు చెప్పాలనుకున్నాడు. ముందుగా తన కుటుంబ సభ్యులకు తన అమాయకత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. ఇంట గెలిచి రచ్చగెలవాలి అనే నానుడిని ఆచరణలో పెడుతూ కౌసల్య, సుమిత్రల దగ్గరకు వెళ్లి ఈ కుట్రలో తనకు ప్రమేయం లేదని ఎన్నో ప్రమాణాలు చేశాడు. ఆ తర్వాతే బయటి ప్రపంచం దృష్టిని ఆకర్షించే పనులు మొదలుపెట్టాడు. ఈ పాయింట్ దగ్గరే నాకొక పెద్ద సందేహం కలుగుతోంది. తల్లులను ఒప్పించాడు, బాగానే ఉంది. రాముణ్ణి అడవి నుంచి వెనక్కి బతిమాలి తీసుకురావడమే అతని లక్ష్యమైనప్పుడు తనతో పాటు ఆ 3 రకాల తల్లులను, మంత్రులను, పురోహితులను, సైన్యాన్ని, సాధారణ ప్రజలను, ఇలా ఒక పెద్ద నగరాన్నే వెంటబెట్టుకుని అడవికి వెళ్లాల్సిన అవసరమేముంది? అది మంచి ప్రశ్న. ఒక 2 ముఖ్యమంత్రులను తీసుకుని ఒక సోదరుడుగా వెళ్లి రాముణ్ణి బతిమాలొచ్చు కదా. ఒక రకంగా చెప్పాలంటే తను తప్పు చెయ్యలేదని నిరూపించుకోడానికి ఇదంతా అవసరానికి మించిన ఆర్భాటంగా ఒక పబ్లిక్ రిలేషన్ స్టంట్లాగా అనిపించట్లేదా? పైకి చూడటానికి అది ఖచ్చితంగా ఒక ఆర్భాటంగానే కనిపిస్తుంది. కానీ ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రాజవంశ ప్రతినిధిగా భరతుడు ఎంత ముందుచూపుతో అడుగులు వేశాడో ఈ సంఘటనలో వివరిస్తాయి. ఇక్కడే మన సోర్సెస్ ఒక అద్భుతమైన విజువల్ కమ్యూనికేషన్ లేదా దృశ్యరూప సందేశం గురించి ప్రస్తావించాయి. విజువల్ కమ్యూనికేషన్ అంటే? అవును. భరతుడు అడవికి బయల్దేరుతున్న సమయంలో రాజభవన ముందు పట్టపుటేనుగు సర్వ అలంకారాలతో సిద్ధంగా ఉంది. కాని భరతుడు ఆ ఏనుగును ఎక్కలేదు. ఓహో! అతను ఒక సాధారణ రథం లేదా గుర్రాన్ని అధిరోహించాడు. వావ్! అంటే ఆ పట్టపుటేనుగు ముందువైపు ఖాళీగా నడుచుకుంటూ వెళ్తోందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇది చాలా పవర్ఫుల్ ఇమేజ్ కదా. ఒక రాజు కూర్చోవాల్సిన స్థానాన్ని ఖాళీగా ఉంచడమంటే నేను ఈ రాజ్యానికి ఆశపడటం లేదు అని ప్రజలందరికీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా చెప్పేయడం. అవును, అక్షరాల అదే చేశాడు. ఆధునిక కాలంలో ఒక కంపెనీలో ఒక నాయకుడు చైర్మన్ కూర్చునే కుర్చీలో తను కూర్చోకుండా పక్కన నిలబడి మీటింగ్ నడిపితే ఆ ఎంప్లాయీస్కి ఎలాంటి మెసేజ్ వెళ్తుందో అచ్చం అలాంటి మెసేజే ఇక్కడ ప్రజలకు వెళ్ళింది. ప్రజలు తమ కళ్లతో చూసిన దాన్ని బలంగా నమ్ముతారు కదా. మీరు చెప్పిన ఈ విజువల్ కమ్యూనికేషన్ పాయింట్ 100% కరెక్ట్ అండి. ఆ ఒక్క దృశ్యంతో సగం అపోహలు తొలగిపోయాయి. ఇక సైన్యాన్ని, మంత్రులను, వశిష్ఠులవారిని ఎందుకు తీసుకెళ్లాడన్న మీ మొదటి ప్రశ్నకొస్తే, భరతుడు ఉద్దేశం రాముణ్ణి కేవలం ఒక అన్నలా వెనక్కి తీసుకురావడం కాదు, అయోధ్య మహారాజుగా తీసుకురావడం. ఓకే, మహారాజుగా తీసుకురావడం. అవును. ఒక మహారాజు ప్రయాణిస్తున్నప్పుడు అతనికి రక్షణగా సైన్యముండాలి కదా, సలహాలివ్వడానికి మంత్రులుండాలి, రాజలాంఛనాలుండాలి. రాముడు వెనక్కి తిరిగి వస్తానని ఒప్పుకుంటే ఆ క్షణం నుండే రాముడినొక మహారాజుగా తీసుకురావడానికి కావలసిన ప్రోటోకాల్ అంతా ముందుగానే భరతుడు సిద్ధం చేసుకున్నాడు. అంటే తన ప్రయత్నం విఫలం అవుతుందనే ఆలోచనే భరతుడికి లేదనమాట. అస్సల్లేదు. తను రాముడిని రాజుగా తీసుకురావాలన్న దృఢ నిశ్చయంతోనే వెళ్లాడు. అది నిజంగా అద్భుతమైన దౌత్యనీతి. సో ఇంట గెలిచాడు, ప్రజల ముందు తన ఇమేజ్ని మార్చుకున్నాడు, రాముణ్ణి తీసుకురావడానికి దర్జాగా అడవు వైపు బయలుదేరాడు. కానీ అసలు కథ లేదా అసలైన అగ్నిపరీక్ష ఇక్కడే మొదలవుతుంది కదా. అవును. ఆ భారీ సైన్యం అయోధ్యను దాటి అడవి మార్గంలో గంగానది తీరంలో ఉన్న శృంగబేరిపురం చేరుకుంటుంది. ఆ ప్రాంతానికి పాలకుడు గుహుడు. తన ప్రాంతం వైపు వస్తున్న ఈ భారీ సైన్యాన్ని చూసి గుహుడికి ఎలాంటి భావన కలుగుతుంది? ఎందుకంటే అతను రాముడికి అత్యంత ఆప్తుడు కదా. గుహుడు ఆ సైన్యాన్ని చూసిన వెంటనే అత్యంత అప్రమత్తమయ్యాడు. అతని మనసులో మొదట మెదిలిన ఆలోచన భరతుడికి చెడు ఉద్దేశాలున్నాయేమో అన్నదే. రైట్. ఇప్పటికే రాముడిని రాజధాని నుంచి పంపించేశారు. అయినా సంతృప్తి చెందకుండా ఈ అడవుల్లో కూడా రాముణ్ణి ప్రశాంతంగా బతకనివ్వకుండా చంపడానికో లేదా బంధించడానికో ఇంత సైన్యంతో వస్తున్నాడు కాబోలు అని గుహుడు బలంగా నమ్మాడు. అది సహజమే కదా అలా అనుకోవడం. అవును. అందుకే వెంటనే తన సైన్యాన్ని సిద్ధం చేశాడు. 500 పడవలను. 500 పడవలనా? అవును, 500 పడవలను,
ఒక్కో పడవకు 100 మంది సాయుధులైన సైనికులను సిద్ధంగా ఉంచాడు. దీని వింటుంటే నాకు కోల్డ్ వార్ సమయంలో జరిగిన క్యూబన్ మిసైల్ క్రైసిస్ గుర్తొస్తుంది. 2 దేశాల సైన్యాలు సరిహద్దుల్లో ఒకరినొకరు గురిపెట్టుకుని నిలబడ్డాయి కదా. ఒక చిన్న